ద గర్ల్ ఫ్రెండ్ సినిమా చూశాను. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ అమ్మాయి మామూలుది కాదురా బాబు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా కథ సింపుల్‌గా మన చుట్టూ ఉన్న అమ్మాయి జీవితంలాగే ఉంటుంది. భూమ ఒక మధ్యతరగతి అమ్మాయి. కాలేజీలో విక్రమ్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్ళ రిలేషన్‌షిప్ చాలా స్వీట్‌గా మొదలవుతుంది. కానీ నెమ్మదిగా ఆ ప్రేమ తనని కంఫర్ట్‌గా ఉంచకుండా కంట్రోల్ చేయడం మొదలుపెడుతుంది. నువ్వు ఇలా ఉండాలి, అలా చెయ్యాలి అని రూల్స్ పెడుతుంటాడు. మరి ఈ కంట్రోల్‌ను తట్టుకోలేక భూమ ఏం చేసింది? తన తన జీవితంలో ఏం నిర్ణయం తీసుకుంది అనేదే ఈ మూవీ యొక్క మిగిలిన కథ. ఇక నాకైతే ఈ మూవీ చూసాక కొన్ని ప్లస్ పాయింట్స్ అనిపించాయి. 'రష్మిక మందన' మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే 'రష్మికలో' ఇంత మెచ్యూరిటీ పర్ఫార్మెన్స్ ఎప్పుడూ చూడలేదు. తన క్యారెక్టర్ భూమ చాలా అమాయకంగా, అనుగుణంగా కనిపించింది. కానీ లోపల తన కష్టాన్ని, కన్‌ఫ్యూజన్‌ను తన కళ్ళల్లో చూపించింది. యాంగర్, పెయిన్, భయం ఈ 3 ఎమోషనల్ ఎమోషన్‌ను ఒకే పాయింట్‌లో రష్మిక హ్యాండిల్ చేసిన తీరుకి నేను ఫిదా అయ్యానని చెప్పుకోవచ్చు. తన కెరియర్‌లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ విషయానికొస్తే, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో తీశారని మనం చెప్పుకోవచ్చు. రి రిలేషన్‌షిప్‌లో ఉండే చిన్న చిన్న విషయాలు అంటే తన తన కోసం అబ్బాయి రూమ్ క్లీన్ చేయడం, ప్రమోషన్ లేకుండా బయటకు వెళ్ళనీయకపోవడం ఇలాంటి సన్నివేశాలు చాలా చూపించారని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం డ్రామా ఎక్కువగా ఉన్న కొన్ని ఎమోషన్ సీన్స్ మనసుకి హత్తుకుంటాయి. ముఖ్యంగా భూమా తన సెల్ఫ్ రియలిస్టిక్ యాక్టింగ్‌తో చాలా ఆకట్టుకుందని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కొన్ని నెగెటివ్స్ మాత్రం నాకు అనిపించాయి. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. లవ్ ట్రాక్ సెటప్ చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారేమో అని అనిపించింది. నా ఉద్దేశంలో ఆ సీన్స్ కొంచెం క్లిష్టంగా ఉంటే చాలా బాగుండేది. ఇక మొత్తం మీద చూస్తే 'ద గర్ల్ ఫ్రెండ్' అనేది ఒక మంచి ప్రయత్నం. రెగ్యులర్ కమర్షియల్ పర్ఫార్మెన్స్‌కు భిన్నంగా ఒక రియలిస్టిక్ డ్రామాను చూపించారు. ఇది కేవలం ఒక సినిమా కాదు, చాలామంది అమ్మాయిల జీవితంలో జరిగే సంఘటనలకు ఒక అద్దం లాంటిది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం లేదు. కానీ రిలేషన్‌షిప్ డ్రామా, ఎమోషనల్ కథలు ఇష్టపడేవారు లేదా రష్మిక పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ అయితే